ఓకే. మనము వెలుతురున్న చోట పరమహంస యోగానంద గారి ప్రబోధాల గురించి మనము చదువుకుంటున్నాం కదా! సో, ఈరోజు మనం చదువుకుంటున్న పేజీలో ఏంటొచ్చిందంటే, 97వ పేజీ ఇది. ప్రతికూల మానసిక స్థితుల నుంచి ఎలా ముక్తి పొందాలి? అంటే ఇప్పుడు నెగెటివ్ పరిస్థితుల నుంచి మానసిక స్థితి, పరిస్థితి అంటే బయట నుంచి వచ్చే సిచ్యువేషను. మానసిక స్థితి. అలాగా భయంతోనో, ఆందోళనతోనో, బెంగతోనో ఏదో ఒక మానసిక ప్రతికూల అంటే ప్రతికూలము అంటే అనుకూలము కానిది. దేనికి అనుకూలము కానిది? మన ఆత్మకు ఎగనిస్ట్‌గా పనిచేసే మానసిక స్థితుల నుంచి ఎలా ముక్తి పొందాలన్నది ఇక్కడ చెబుతున్నారు. ఆత్మలో సహజ సిద్ధంగా ఉన్న దేవుడి నిత్య నవీన ఆనందం అనేది నాశనం లేనిది. చూసారా? ఇప్పుడు ఎవరో సృష్టించిన పరిస్థితి కావచ్చు. లేదా మనకు మనమే సృష్టించుకున్న పరిస్థితి కావచ్చు. ఆ పరిస్థితులేవి కూడా ఆత్మలో సహజ సిద్ధంగా ఉన్న ఆనందం అనేది నాశనం లేనిది. ఆ ఆనందాన్ని ఎవరు నాశనం చేయలేరు. కానీ మరి అటువంటప్పుడు మనం దుఃఖంతో ఉంటున్నాము. మరి ఆ సంతోషము, ఆనందము అది ఎక్కడ ఆనందము, ఎక్కడ సంతోషము నాశనమవుతున్నది? నీ మానసిక ఆనందము, మానసిక సంతోషము లేపోతే నీ బుద్ధిపరంగా నీకొచ్చిన అవి నాశనం చేసుకుంటున్నావే తప్ప, నీ థింకింగ్ వల్ల లేపోతే పరిస్థితులు వాటెవర్ ఇట్ ఈస్. నీ ఆత్మలో ఉన్న సహజ సిద్ధమైన ఆనందం ఉంది చూసారా? ఆ చిదానంద స్థితి మాత్రము నాశనం లేనిది. అదేవిధంగా ఎవరైనా దాన్ని నిలుపుకొని ఉండటం ఎలాగో తెలుసుకుంటే, ఇంకా అతడు ఉద్దేశపూర్వకంగా తన మనస్సు మార్చుకొని హానికర మనస్థితులను పెంచుకొని విచారపరుడు కాకపోతే మనసులో దాని వ్యక్తీకరణ ఎన్నడూ జరగదు. ఇది చాలా పెద్దగా రాశారు. ఇది ట్రాన్స్‌లేషన్స్‌లో ఇదే ప్రాబ్లమ్ ఉంటది. సో, మానవుడు ఒక్కసారి తన నిజమైన ఆనందము, తన ఆత్మలో ఉన్న సహజ సిద్ధమైన దేవుని యొక్క నిత్య నవీన ఆనందం ఉంది చూసారా? అది నాశనము లేనిది. సో, అయినా సరే నేనెందుకు దుఃఖంగా ఉంటున్నాను? ఇది ఈ ఈ ఈ పై నుంచి వచ్చిన ఆనందాలు, సంతోషాలు మాత్రమే నాశనమవుతున్నాయి. ఎందుకు? నీ ఆత్మకి మాత్రము ఏది చేరదు. ఇదంతా కూడా నీ మానసిక మెంటల్ ప్లేన్‌లోని, నీ యొక్క ఎమోషనల్ ప్లేన్‌లోని, లేకపోతే నీ ఫిజికల్ ప్లేన్‌లో జరుగుతున్న ఈ మార్పులు, చేర్పులు, దుఃఖాలు, భయాలే తప్ప, అది నీ ఆత్మ వరకు చేరదు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో మరీ డీపర్ లెవెల్స్‌లో ఆత్మకు చేరింది అంటే మాత్రము, దాన్ని వదిలించుకోవడం చాలా కష్టము. అందుచేత ఆత్మ వరకు వెళ్ళకుండా ఉండే లోపునే ఈ ప్రతికూల మానసిక స్థితుల నుంచి ముక్తి పొందాలి మానవుడు. మీరు దేవుడి ప్రతిబింబం. మీరు దేవుడిలాగే ప్రవర్తించాలి. కానీ ఏం జరుగుతోంది? పెందలకడనే ముందుగా మీరు శాంతాన్ని కోల్పోతున్నారు. అది. సో, ఏమంటున్నారంటే యోగానంద గారు, మీరు దేవుని యొక్క ప్రతిబింబాలు. మీరు దేవుని యొక్క ప్రతిబింబాలు. మరి మనిషి నుంచి మనిషి పుట్టినప్పటికీ కూడా అంటే అప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మానవుడు కూడా క్రియేట్ చేస్తాడు గదా! ఇప్పుడు మనిషికి కూడా దేవుడి నుంచి దేవుడు ఎలాగైతే క్రియేటివ్ శక్తి కలిగి ఉంటాడో, మనిషి కూడా క్రియేటివ్ శక్తిని కలిగి ఉంటాడు. అది ముందు నుంచే చెప్పుకుంటున్నాం. క్రియేషను, ఇమాజినేషను, మేనిఫెస్టేషను. ఇప్పుడు మనిషి యొక్క విపరీతమైన అహంకారమో, లేకపోతే విపరీతమైన సెల్ఫిష్‌నెస్‌తోనో, లేకపోతే విపరీతమైన ఏదైనా కూడా ఎక్స్‌ట్రీమ్స్‌తో మానవుడు దేన్నైనా మానవుడు అదే ఎక్స్‌ట్రీమ్‌ని వాడు క్రియేట్ చేయగలడు. అది క్రియేట్ చేసిన దానికి వీడు ఎనర్జీ పోస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మేనిఫెస్ట్ అవ్వడం మొదలుపెడుతూ ఉంటుంది. సో, కాబట్టి అటువంటి వైపరీత్యం ఎలాగా? ఈ విశ్వానికి గాని, ప్రకృతికి గాని లేకపోతే ఏది కూడా విరుద్ధము అనేది ఉండకూడదు. ఏ లోకాలకు విరుద్ధంగా లేని కోరికలు మాత్రమే మేనిఫెస్ట్ అవ్వాలే తప్ప, ఏదైనా కూడా అప్రూవల్ మనకి పైనుంచి రావాలి. పైనుంచి అప్రూవల్ తీసుకునే విధంగానే మన కోరికలు ఉండాలి. మన ఆశలు ఉండాలి. మన క్రియేషన్స్ ఉండాలి. మన యొక్క మేనిఫెస్టేషన్స్ ఉండాలి. అలా కాకుండా
వాటన్నిటికీ విరుద్ధంగా కేవలం ఈ మానవుడికే ఉపయోగపడే విధమైనటువంటి మేనిఫెస్టేషన్స్ జరిగితే గనక ఏం జరుగుతుంది? వాడికి దేవుడిలా ప్రవర్తించడు. ఇప్పుడు మనం కూడా సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. ఒక విచిత్రమైన మానవ రూపంలోనూ ఒక విచిత్రమైన శక్తులు పుట్టిస్తూ ఉంటారు. మామూలుగా కూడా మన ప్రపంచంలో కూడా ఉంది. బయటికి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు జనాలు. కొంతమంది డెఫినిట్‌గా ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే దేవుడిలాగా ప్రవర్తించవు. అంటే అవి దేవుడు సృష్టించిన సృష్టి కాదు. ఒక మానవుడు సృష్టించిన సృష్టి. వాడి యొక్క విపరీతపు కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలతో వాడు సృష్టించిన సృష్టి దేవుడిలా ప్రవర్తించదు. అది దేవుని యొక్క ప్రతిబింబం అయినట్లయితే దేవుడిలాగా ప్రవర్తిస్తుంది. అదనమాట. సో, అలా మనకు తేడా తెలిసిపోతుంది. మన ప్రపంచాన్ని, సమాజాన్ని, మనుషులను నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే, ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉండి అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ 2 రకాలు కనిపిస్తాయన్నమాట. సో, కాబట్టి ఒకవేళ దేవుని యొక్క ప్రతిబింబాల గురించి మాట్లాడుకుందాం. దేవుని యొక్క ప్రతిబింబాలు దేవుడిలాగా ప్రవర్తించాలి. కానీ అవి కూడా వాళ్ళు కూడా అలా దేవుడిలా ప్రవర్తించట్లా. శాంతాన్ని తొందరగా కోల్పోతున్నారు. అలా జరిగితే ఎందుకలా జరుగుతోంది? ఎందుకంటే వాళ్ళు విముక్తులు అవ్వటం లేదు. ఆ ప్రతికూల మానసిక స్థితుల నుంచి విముక్తులు కావటం లేదు. ఈవెన దేవుని ప్రతిబింబాలైనా సరే పరిపూర్ణ నిశ్చలతను కలిగిన సమబుద్ధిని కలిగి ఉండటం లేదు. అలా కలిగి ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎటువంటి ఇదైనా కూడా, ఏ విషయమో కూడా వారి శాంతిని కోల్పోయేటట్టుగా ఆ విషయం వాళ్ళ మీద పనిచేయదు. కాబట్టి శాంతిని పొందడానికే ఎప్పుడు ట్రై చేస్తుంటాం. మనసును శాంతంగా పరుచుకోవాలి. చుట్టూ వ్యవస్థను శాంతంగా ఉంచుకోవాలి. ఇల్లు కూడా శాంతంగా, ప్రశాంతంగా, గుడికెళ్తే ఎంత శాంతంగా ఉంటుందో అంత శాంతంగా, ప్రశాంతంగా ఇల్లు ఉండాలి. అదనమాట. జీవితపు తుచ్చత్వం నుంచి మిమ్మల్ని కలతపెట్టే ఆ చిన్న చిన్న విషయాల నుంచి మీరు పునర్జీవనం పొందాలి. అది. ఎప్పుడైతే ఆ శాంతిని మనం పట్టుకుని అశాంతి నుంచి విముక్తులవుతామో అప్పుడు ఏం జరుగుతుందని రాస్తున్నారు ఇక్కడ. జీవితపు తుచ్చత్వము. తుచ్చత్వం అంటే నిమ్న స్థాయి, నీచత్వము. జీవితపు తుచ్చత్వము నుంచి మిమ్మల్ని కలతపెట్టే చిన్న విషయాల నుంచి పునర్జీవనం పొందడం జరుగుతుంది. చూసారా ఎలా రాశారో? తుచ్చత్వమే. ఈ ఈ ఈ కామక్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలతో కూడగట్టుకుని ఆ 3 డైమెన్షనల్ అంటే ఆ లో ఫ్రీక్వెన్సీ, లో క్వాలిటీ, ఆ లో క్వాలిటీ వైబ్రేషన్స్ అన్నీ కూడా తుచ్చమైనవి. జీవితపు తుచ్చత్వం అది. అవన్నీ కూడా మనుషులను కలత పెట్టే విషయాలు. మనుషుల్ని కలతపెట్టే విషయాలు, మనుషుల్ని కలతపెట్టే మనుషులు. సో, వాటన్నిటి నుంచి మనం విముక్తి పొందినప్పుడు ఏం జరుగుతుందన్నారు? పునర్జీవనం పొందుతారు. చూసారా? మళ్ళీ జీవం వస్తుంది. అంటే అంటే జీవించి ఉన్నా ఆ జీవాన్ని కోల్పోతారు అనేసి చెబుతున్నారు. ఎవ్వరు దైన్యాన్ని ఇష్టపడరు. ఇక మీదట మీరొక విచారకర మనస్థితిలో ఉన్నప్పుడు మీరెందుకు విశ్లేషించుకోరు? మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగానే మిమ్మల్ని ఏ విధంగా దుఃఖపరులుగా చేసుకుంటున్నారో మీరు చూస్తారు. అది. ఏమంటున్నారంటే దైన్యంగా ఉండేటప్పుడు, విచారకరమైన మనస్థితిలో ఉండేటప్పుడు ఎందుకు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోరు? ఎందుకు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోరు? మీరు విశ్లేషించుకోవటం లేదు అంటే మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగానే మీరు దుఃఖపరులవుతున్నారు. ఎందుకలా అవుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా మీరిలా చేస్తుండగా మీ చుట్టూరా ఉన్న ఇతరులు కూడా సంతోషాన్ని కోల్పోతారు. వాళ్ళ మనస్థితిలో కూడా ప్రతికూల స్థితులు ఏర్పడతాయి. సో, మీ మనస్సు అర్థము నుంచి మీరు విచారకర పరిస్థితులను తొలగించుకోండి అనేసి చెబుతున్నారు. మీ మనస్సు ఒక తోటలాగా భావించి అందమైన, దివ్యమైన ఆలోచనల పరిమళంతో దాన్ని ఎల్లప్పుడూ ఉంచండి. దాన్ని ద్వేషపూరితమైన మనస్థితులతో కంపు కొట్టే మురికి కొలనులా కానీయకండి.
మీరు కనుక స్వర్గ పరిమళ భరితమైన శాంతి ప్రేమలనే సుగంధ పుష్పాలను పెంచితే కూటస్థ చైతన్యం అనే తేనెటీగ మీ తోటలోకి అడుగు పెడుతుంది. చూసారా? తేనెతో నిండిన తియ్యనైన పూలను మాత్రమే వెతుక్కుంటూ వచ్చే తేనెటీగల భగవంతుడు కూడా మధువలికే ఆలోచనలతో మీ జీవితం మధురమైనప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తాడు. చూసారా? భగవంతుని భగవంతుని రప్పించుకునే మార్గం ఇక్కడ చెప్పారు. మనస్సును ఒక పూలతోటగా భావించి అందమైన దివ్యమైన ఆలోచనల పరిమళంతో ఎల్లప్పుడూ దాన్ని ఉంచాలి. దేన్ని? మనసుని. ద్వేషపూరితమైన మనస్థితులతో కంపు కొట్టే మురికి కొలనులా కాదు. మీరు కనుక స్వర్గ పరిమళ భరితమైన శాంతి ప్రేమలనే సుగంధ పుష్పాలను పెంచండి. కూటస్థ చైతన్యం అనే తేనెటీగ మీ తోటలోకి అడుగు పెడుతుంది. చూడండి, కూటస్థ చైతన్యం అంటే కూటస్థ చైతన్యం అంటే ఇది క్రీస్తు చైతన్యమే. ఇది క్రీస్తు యొక్క చైతన్యమే. ఓకే. సో కాబట్టి అది అడుగు పెడుతుందంట ఆ తేనెటీగ. అంటే తేనెటీగ అంటే మీకు తెలుసు కదా, బటర్ఫ్లై. ఆ తేనెటీగ అంటే బటర్ఫ్లై అయినా అన్నాను. బటర్ఫ్లై అంటే సీతాకోచరుగా, తేనెటీగ అంటే తేనెటీగ. సో ఆ తేనెటీగ అప్పుడు ప్రవేశిస్తుంది. అంటే కూటస్థ చైతన్యం అంటే క్రీస్తు యొక్క చైతన్యమే. ఆ చైతన్యం అప్పుడు మీలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ప్రవేశించినప్పుడు ఆ తేనెతో నిండిన తియ్యనైన పూలను మాత్రమే వెతుక్కుంటూ వచ్చిన ఆ తేనెటీగ, ఆ తియ్యని తేనెతో నిండిన తియ్యని పువ్వులేంటండి? మన సుగంధభరితమైన ఆలోచనలు. దాన్ని వెతుక్కుంటూ వచ్చిన తేనెటీగల భగవంతుడు కూడా మధువలికే ఆలోచనలతో మీ జీవితం మధురమైనప్పుడు మాత్రమే దగ్గరకు వస్తారు. చూసారా? మన దుఃఖంతో ఉన్నప్పుడు ఊరికే దేవుడా నువ్వు వచ్చావు, నువ్వు రాలేదు, నువ్వు ఉన్నావు అనుకున్నాను, అది ఇది అని ఏడుస్తూ దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు. ఆయన రాడు. ఎప్పుడొస్తాడు? నీ జీవితం మధురంగా ఉన్నప్పుడే ఆయన వస్తాడు. ఒక్కొక్క మనస్థితికి నిర్దిష్టమైన కారణం ఉంటుంది. ఇంకా అది మీ మనస్సులోనే ఉంటుంది. తాను అనుభవిస్తున్న మానసిక స్థితి స్వభావాన్ని అర్థం చేసుకుని ఆ స్థితి హానికరమైనదైతే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రతిరోజు ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. చూసారా? ఏదైనా మనం ఒక హానికరమైన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. ఎక్కడ సరిదిద్దుకోవాలి? ముందుగా ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. బహుశా మిమ్మల్ని మీరు ఉదాసీనమైన మానసిక స్థితిలో ఉన్నట్లు గ్రహించారనుకోండి. ఏ విధమైన సూచనలు చేసినప్పటికీ మీరు ఆసక్తి చూపడం లేదు. అలాంటప్పుడు ఒక మంచి అభిరుచి ఏర్పరచుకోవడానికి మీరు బుద్ధిపూర్వకమైన ప్రయత్నం చేయాలి. ఉదాసీన స్థితిని జాగ్రత్త పడాలి. ఇది మీ సంకల్ప శక్తి చచ్చుబడేలా చేసి మీ జీవితంలో పురోగతి ముద్దుబారేలా చేస్తుంది. అది ఏదైనా హానికర స్థితిలో మనసు ఉన్నప్పుడు, లేకపోతే మానసిక అంటే ఉదాసీనమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దేని మీద మనకు ఆసక్తి ఉండదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయమంటున్నారంటే, అప్పుడు ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. అప్పటికీ కూడా ఈ దేనిపైన ఆసక్తి చూపడం లేదు, మనసు పూర్తిగా మొద్దుబారిపోయింది అనేటప్పుడు బుద్ధిపూర్వకమైన ప్రయత్నం స్టార్ట్ చేయాలంటున్నారు. అంతవరకు బుద్ధి గురించి చంచాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఎన్ని ప్రయత్నాలు మానసికంగా బయటకు రావడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు రాలేకపోతున్నావు అంటే అక్కడ ఇప్పుడు నీకు బుద్ధి అవసరం ఉంటుంది. ఆ బుద్ధిపూర్వకమైన ప్రయత్నం చేయాలి. ఏదో ఒక మంచి అభిరుచి వైపు మనసును మళ్లించాలి. ఆ ఉదాసీన స్థితి నుంచి జాగ్రత్త పడాలి. ఆ సంకల్ప శక్తిని పెంచుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే బుద్ధిని వేరే వైపు మనం మార్చడం జరిగిందో అప్పుడు ఆ షిఫ్ట్ వల్ల ఈ మానసిక స్థితిలో నుంచి బయటపడతాము అనేసి చెబుతున్నారు. బహుశా మీ విచారం అనారోగ్యం గురించి నిరుత్సాహం కావచ్చు. నేనిక ఇట్లా అని ఏదో ఒక నిరుత్సాహం ఉంటుంది కదా మానవుడికి, అది. సో కాబట్టి విపరీత మనస్థితికి సృజనాత్మకతే దానికి విరుగుడు. అది చూసారా? సృజనాత్మకత అంటే ఏదో కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదో మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకేదో వైపు అంటే ఆ బుద్ధిని బుద్ధిని మళ్ళించాలి.
ఒక సృజనాత్మకత వైపు మళ్ళించాలి. అప్పుడు, అప్పుడు అదే విరుగుడంట. ఇటువంటి మానసిక స్థితిలో మనిషి పడిపోయినప్పుడు, బయటికి రాలేనంతగా పడిపోయినప్పుడు, అప్పుడు బుద్ధిని వాడాలి. బుద్ధిని వాడి మనసు బయటకు రావాలి. అది. మీరు ప్రతికూలమైన లేదా స్తబ్దమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు, విపరీత మనోస్థితులు మీ మీద పట్టు సంపాదిస్తాయి. అది. అలా కానప్పుడు ఆ సృజనాత్మకత వైపుకి బుద్ధిని వాడకపోతే, ఈ ప్రతికూలమైన, ఈ స్తబ్దమైన మానసిక స్థితంట నెక్స్ట్ విపరీత మనోస్థితులకి పట్టుకెళ్ళిపోతాయట. సో, కాబట్టి మీ మనస్సు ఖాళీగా ఉన్న సమయమే అది విపరీత మనస్థితులకు లోను కాగల సమయం అది. ఎప్పుడైతే మనసు ఖాళీగా, అది వెలితిగా, ఖాళీగా అయిపోయినట్టుగా, ఉదాసీనంగా అయిపోయినట్టుగా ఎప్పుడైతే అనిపించిందో, వెంటనే ఒక విపరీతమైన మానసిక స్థితికి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతుంది. అందువల్ల బుద్ధిని అప్పుడు వాడు, అమ్మో ఏంటి ఇంత ఖాళీగా ఉంది మైండ్ అంతా, ఏదో వెలితిగా ఉంది, ఒంటరిగా ఉంది, నేను ఏం చేయలేకపోతున్నాను అన్న సమయంలో వెంటనే సృజనాత్మకత గురించి ఆలోచించమని చెబుతున్నారు. అది. సో, సృజనాత్మకతను ఆలోచిస్తున్నప్పుడు విచారగ్రస్తులుగా అది. అది. మీ మానసిక వికాసానికి ఇతర ప్రయోజనాల కోసము నిర్మాణాత్మక పనులు కూడా చేసుకో. సృజనాత్మకత అంటే ఒక సంగీతం అదే కాకుండా నిర్మాణాత్మకమైన పనులు ఏవో ఉంటాయి కదా! బొచ్చెడు పనులుంటాయి మనకి. సో, ఆ పనులన్నీ చేసుకోవడానికి ఆ బుద్ధిని మళ్ళించాలి. ఎందుకంటే దైవరాజ్యంలోకి ప్రవేశించాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరైనా సరే, ఇక మేము ఈ మానవ జన్మ వద్దండి, మేము దైవరాజ్యంలోకి మేము ప్రవేశించేస్తాము అని నిర్ణయించుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఇతరులకు ఏదో ఒక మంచి చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆ దైవరాజ్యంలో ఉన్నవాళ్ళు మనం రికగ్నైజ్ చేయాలి కదా! మనం ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే కదా వాళ్ళు కూడా ఆహా! ఓకే. వీడేదో డిఫరెంట్‌గా ఉన్నాడు మిగతా వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళు కూడా నిన్ను క్వాలిఫై చేస్తారు. లేపోతే ఏం చూసి వాళ్ళు క్వాలిఫై చేస్తారు? సో, కాబట్టి దైవరాజ్యంలోకి అడుగుపెట్టాలనుకునే వాళ్ళు, ఆ దైవరాజ్యంలో అక్కడ 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 పెట్టాలి, అక్కడ ఉద్యోగం తెచ్చుకోవాలి, అక్కడ పెట్టాలి అంటే ఏమేమి స్కిల్స్ కావాలో అవన్నీ మనం ఇక్కడ సంపాదించుకోవాలి. మీరు ఈ సరళిని అనుసరిస్తే మీ విచారగ్రస్తతను తొలగించి ఆనందాన్నిచ్చేదైన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక పురోభివృద్ధిని మీరు అనుభూతి పొందుతారు. అది. నెక్స్ట్‌ది ఏంటంటే ఇతరులకు సేవ చేయడం. ఇతరులను సంతోషపరచడంలో, ఇతరులకు ఆనందాన్ని కలుగజేయడాన్ని, మీ స్వప్రయోజనాన్ని వదిలిపెట్టడంలో సంతోషం ఉంది. చూసారా? ఇతరులను సంతోషపరచడంలో, ఇతరులకు ఆనందాన్ని కలుగజేయడానికి మీ స్వప్రయోజనాన్ని వదిలిపెట్టడంలో కూడా సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఇతరులకు సేవ చేయడం అనేది ఒకసారి ఇష్టపడితే మన స్వప్రయోజనాన్ని కూడా వదిలేస్తామంట. అది. ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడము మీ స్వకీయ ఆనందానికి అత్యంత ముఖ్యమైనది. జీసస్ చెప్పాడు కదా! నీకేమి కావాలనుకుంటున్నావు ముందు ఎదుటివాడికి చెయ్యు అన్నారు. అంటే నువ్వు ఏదిస్తే నీకది తిరిగొస్తుంది. అంతేగాని నీకేం కావాలంటే అది నీకు రాదు. నీకు ఏదిస్తే నీకది తిరిగొస్తుంది. ఇంకా అదొక గొప్ప సంతృప్తినిచ్చే అనుభవము అది. తన గురించి తాను జీవించడమే దుఃఖానికంతటికి మూలం. మన గురించి మనమే జీవిస్తూ ఉంటే డెఫినిట్‌గా అది దుఃఖంతోనే అది దుఃఖానికి దారితీస్తుంది. అలా కాకుండా ఎదుటివాడికి ఇచ్చి మనం పొందడము. అంటే వాడి నుంచే పొందాలని లేదు. నువ్వు చేయాల్సింది చేస్తూ ఉండు. నీకు నేచర్ నీకు అవన్నీ తెచ్చిపెడుతూ ఉంటుంది. అదనమాట. సో, ఆ విధమైన విధంగా ఉన్నప్పుడు ఇతరులకు సేవ చేసినప్పుడు మనకేం జరుగుతుందంటే పూర్తి ఆనందాన్ని, పూర్తి పరిపూర్ణతని, అలాగే తృప్తిని పొందడం అనేది జరుగుతుంది అనేసి చెబుతున్నారు. ఇంకా ఇక ఇక నెక్స్ట్‌దేంటంటే ఆనందపు అంతరిక స్థితులు. ఆనందపు అంతరిక స్థితులు. ధ్యానించడం ద్వారా మీ చేతనను నిత్య స్థిత, నిత్య చైతన్య, నిత్య నవీన, ఆనందమైన దేవుడితో అనుసంధానం అవ్వడం వల్ల ఆనందపు అన్ని అవస్థలు మీలోనే కలిగి ఉండడాన్ని అభ్యసిస్తారు. అది. దీనికి అంతటికి ఏంటంటే ఈ స్పిరిచ్యువల్ బాడీలో ఉన్న ఆనందాన్ని మనం ఎలా పొందాలి అంటే దానికి దారి ఒకటే ధ్యానము. ధ్యానము ద్వారానే మీ చేతనను నిత్యస్థిత, నిత్య చైతన్య, నిత్య నవీనంగా మనము తీర్చిదిద్దుకోగలము. కాబట్టి ధ్యానము కంపల్సరీ.
మీ సంతోషము బాహ్యమైన ప్రభావానికి ఎన్నడూ లోబడి ఉండకూడదు. అంటే బయట విషయాల మీద, బయట మనుషుల మీద ఆధారపడి మన సంతోషం ఉండకూడదు. మన సంతోషం ఎప్పుడు కూడా మన మీదే ఆధారపడి ఉండాలి. మీ పరిసరం ఏదైనప్పటికీ అది మీ మనశ్శాంతిని ఇచ్చేలాగా ఉండాలి. నువ్వు ఎక్కడైనా ఉండు. నువ్వు పల్లెటూరులో ఉండు, లేకపోతే సిటీలో ఉండు, అమెరికాలో ఉండు, ఇండియాలో ఉండు. నువ్వు ఏ పరిసర ప్రాంతాల్లో ఉన్నా, లేదా ఒక గుడిసెలో ఉండు, లేకపోతే పెద్ద మేడలో ఉండు. ఏ పరిసర ప్రాంతంలో ఉన్నా కూడా అది మీకు మనశ్శాంతిని ఇచ్చే విధంగా ఉండాలి. ఇవన్నీ ఈ విధంగా అంతరిక పరిస్థితులు ఇవి. ఈ స్థితులన్నిటిని మనము అభ్యసిస్తూ ఉండాలి. ఈ స్థితులను మనము జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా లేదా అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మీకు ఉద్రేకాలపైన ఆధిపత్యం కలిగినప్పుడు మీరు మీ స్వస్థితిలో స్థిరంగా ఉంటారు. సారీ, ఆధిపత్యంగా. ఉద్రేకాల పైన మనకి అధికారం రావాలి. అంటే వాటిని మనం సప్రెస్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి. అంటే మన మాట అవి వినాలి. వాటి మాట మనం వినకూడదు. మన మాట అవి వినే పరిస్థితిలో మనల్ని మనం ఉంచుకుంటే మనకి స్థిరత్వం అనేది ఉంటుంది. ఆత్మ, జీవాత్మ యథార్థ స్థితి, దివ్యానందం, జ్ఞానం, ప్రేమ, శాంతి. అది ఎంత సంతోషంగా ఉండటం అంటే, మీరు ఏం చేస్తున్నా దాన్ని మీరు ఆనందిస్తారు. అది. ఎప్పుడు కూడా ఆత్మ, జీవాత్మ యథార్థ స్థితిలో ఉన్నప్పుడు. అంటే ఏంటి? ఎక్కడెక్కడో యథార్థ స్థితి అంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నప్పుడు, ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా సత్యము, యథార్థము అంటే సత్యము. సత్యాన్ని పట్టుకొని ఉన్నప్పుడు మనకు వచ్చేదేంటండి అంటే, దివ్య ఆనందము, జ్ఞానము, ప్రేమ, శాంతి అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో కోపం లేకుండా, బంధం లేకుండా, పూర్తిగా చురుకుదనము, ఆనందాలతో నిండిన ఒక చిన్న పిల్లవాడిలా అవుతారు. ఆధ్యాత్మిక జీవితాన్ని గనక మనం కొనసాగిస్తే, ఇవన్నీ పాటిస్తూ ఉంటే అదే ఆధ్యాత్మిక జీవనం. ఈ ఆ జీవన విధానాన్ని మనం పట్టుకున్నప్పుడు మనకి కోపం అనేది, అనవసరమైన కోపాలు రావు. కోపం అనేది తగ్గిపోయి బంధాలనేవి కూడా ఉండవు. కోపం అనేది ఎందుకొస్తుంది? ఈ బంధాల అన్నిటితోని, అందరితోని బంధాలు మనం ఏర్పరచుకోవడం వల్ల ఎవరికో, ఎక్కడో ఏం జరిగినా, వాళ్ళ జీవితాల్లో ఏం జరిగినా మనకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ బైండింగ్స్ వల్ల. లేదా వాళ్ళైనా సరే మనల్ని బాధిస్తూ ఉంటారు. ఇవన్నీ బంధాలనేవి లేకుండా ఉంటే పూర్తిగా ఎలా ఉంటామండి? చురుకుదనంతో ఉంటాము. ఆనందాలతో నిండిన ఒక చిన్న పిల్లవాడిలా మారిపోతామనమాట. అది ఇక్కడ చెబుతున్నారు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు, అలాగే తిరిగి ఉదయం రోజువారీ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ముందు కనీసం అర్ధగంట, అంతకన్నా ఎక్కువ సేపు ఉండటం కూడా ముఖ్యమే. దేంట్లో? ధ్యానము. ధ్యానము, మౌనంగా, శాంతంగా ఉండడం ముఖ్యం. కనీసం అరగంట. ఇది చెదరని, అంతరాయం లేని, నిర్భయమైన ఆనందపు అలవాటును ఏర్పరిచి, దైనందిన జీవన సంగ్రామంలో అన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తుందంట ఈ మౌనము. ఈ మౌనము, ధ్యానము. అంటే ఏంటి? మౌనంలో మనం ఏం చేస్తాము? ఎక్కడెక్కడో బుర్రలో పెట్టకుండా ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఉంటాం. అది. ఈ లోపల మారని సంతోషంతో, ఇంకా ఎప్పుడూ మారని సంతోషంతో మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కూడా ఈ మౌనం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఏకాగ్రత నేత్రాలను మూసుకుంటే మీ హృదయంలో జ్వలిస్తున్న సంతోష సూర్యుడిని మీరు చూడలేరు. కానీ ఎంత బిగుతుగా మీ ధ్యాన నేత్రాలను మీరు మూసినప్పటికీ ఆనందకాంతి కిరణాలు మూసిన మీ మనోద్వారాలను చొచ్చుకొని పోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాయనే వాస్తవం అలాగే ఉంటుంది. ప్రశాంతి కిటికీలను తెరవండి. ఇంకా హఠాత్తుగా మీ లోపలి ఆత్మ నుంచి ఒక ప్రకాశవంతమైన ఆనంద భానుడు బయటపడటము మీరు చూస్తారు. అంటే ఇవన్నీ కూడా మనం ఊహించుకుంటూ ఉండాలండి. మనము క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఆనందాన్ని ఎప్పుడు కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. ప్రశాంతి కిటికీలు తెరవండి. అంటే మనమే ఫీల్ అవ్వాలి. మనసు యొక్క కిటికీలు తెరిచినట్టుగా ఆ ప్రశాంతత అనేటువంటి ఎనర్జీని మన లోనికి ఎంటర్ చేసినట్టుగా ఇవన్నీ మనమే ఊహించుకోవాలి. ఊహించుకున్నదే మేనిఫెస్ట్ అవుతుందక్కడ. అలాగే. కనుక అది దేవుడు నాకు ఏది ఇచ్చినా దాన్ని నేను మెచ్చుకుంటాను అనేటువంటి మైండ్ సెట్‌తో ఉండాలి. ఈశ్వరా, నాకెందుకు ఈ ఇబ్బందినిచ్చావు అని ఎప్పుడు అనకూడదు. ఎప్పుడూ కూడా. ఎందుకంటే అతను ఎప్పుడూ అసౌకర్యానికి గురి చెయ్యడు. ఎవరు గురవుతున్నారు? మనకు మనమే గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది. సో, చిత్తవృత్తులు, ఈ చిత్తవృత్తులు
ఎప్పుడూ కూడా రాజ్యం చేయనివ్వకూడదు. ఎప్పుడూ కూడా మీ బట్టల గురించో లేదా ఇంకేదో ఆస్తుల గురించో ఆర్భాటం చేస్తుంటే మీరు సంతోషంగా ఎలా ఉంటారు? పరిశుభ్రమైన దుస్తులను చక్కగా ధరించి తర్వాత వాటిని అదనమాట. అంటే పరిశుభ్రమైన దుస్తులను జాగ్రత్తగా ఆహ్, ఆహ్, ధరించమని చెబుతున్నారన్నమాట. అంటే ఎక్కువ డాబు, దర్పము ఉండొద్దు. అవన్నీ కూడా దుఃఖానికి కారణమవుతాయని చెబుతున్నారు. ఎందుకంటే ఆ డాబు, దర్పంగా ఉన్నప్పుడు అప్పుడు అది అలవాటు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా దర్పము, డాబుగా ఉండడం అనేది జీవితం అంతా ఉండదు. జీవితం ఎంతో కొంత తలకిందులయినప్పుడు ఆ డాబు, దర్పం అనేది కోల్పోయినప్పుడు మనం ఏమవుతామండి? దుఃఖానికి దగ్గరవుతాం. అందువల్ల దుఃఖానికి దగ్గరగా అయ్యే ఈరోజు కాకపోయినా రేపైనా దుఃఖాన్నిచ్చేవేమిటి అంటే అది మనకి ప్రత్యేకంగా మనకే అనుభవం కలగక్కర్లా. ఎదుటి వాళ్ళని చూసి కూడా వాళ్ళ అనుభవాలను చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. అలాంటి వాటిని ముందుగానే జాగ్రత్త పడుతూ దూరంగా ఉంచాలి అని చెప్పేసి చెబుతున్నారు. సో, భగవంతుడిని మర్చిపోయి మీరు ఆనందంగా జీవించగలము అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఎందుకంటే దేవుడే సమస్తము. ఈ విశ్వంలో ఏకైక సత్యం కూడా ఆయనే. సో, దేవుడనే మాట మీకు నచ్చకపోతే విశ్వం అనుకోండి. లేదా పైన ఒక ఎనర్జీ అనుకోండి. సో, ఒంటరితనంతో మళ్ళీ మళ్ళీ దుఃఖం పడడం అనేది జరుగుతుంది. ఎప్పుడు? ఈ ఏకైక సత్యాన్ని విస్మరించినప్పుడు. ఆయన రూపంలోనే మనం సృష్టి అయ్యాము. అటువంటప్పుడు ఆయనలా బిహేవ్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ రకరకాలుగా రకరకాల బిలీఫ్ సిస్టమ్స్‌తో రకరకాలుగా బతికే మనుషులను స్టాండర్డ్‌గా తీసుకొని బ్రతకడానికి సిద్ధపడుతూ ఉంటారు మానవులు. మనుషులను కాదు. నువ్వు దేవుడి నుంచి వచ్చావు. దేవుడిని నువ్వు ఇమిటేట్ చెయ్యి. దేవుడిలా నువ్వు బిహేవ్ చెయ్యి. దేవుడి యొక్క లక్షణాలను నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాని ఇవేమిటి? కాబట్టి మీరు దేనిలోనూ శాశ్వతమైన ఆనందాన్ని కనుక్కోలేరు. ఎప్పుడైతే నువ్వు దేవుడు అనేవాడిని నువ్వు విస్మరించావో. ఎందుకంటే భగవంతుడు తప్ప ఏది కూడా పరిపూర్ణము కాదు. ఏది పరిపూర్ణం కాదు. ఎవరు పరిపూర్ణం కాదు. సో, వాళ్ళని స్టాండర్డ్‌గా తీసుకొని, వాళ్ళని మోడల్‌గా తీసుకొని, వీళ్ళని మోడల్ అందరూ కూడా వారి వారి కర్మను అనుభవించడానికి వచ్చిన ఆత్మలవి. ఆ శరీరాలు మోసుకొని వచ్చిన ఆత్మలవి. వాటిని నువ్వు మోడల్‌గా తీసుకోవడం ఏమిటి? వాళ్ళని ఇమిటేట్ చేయడం ఏమిటి? వాళ్ళలాగా బ్రతకడం ఏంటి? వాళ్ళు ఎలా చెబితే అలా నువ్వు బ్రతకడం ఏంటి? వాళ్ళేమైనా పరిపూర్ణులా? ముందు వాళ్ళనడగాలి. నేనెలాగైతే బ్రతకాలో నేనెలాగైతే నిర్ణయించానో నువ్వలాగా బ్రతకాలి అని నిర్ణయించిన వాళ్ళకి ఒకటే ప్రశ్న వేయాలి. నువ్వు పరిపూర్ణురాలివా? ఆడదైతే. నువ్వు పరిపూర్ణుడివా? మగోడైతే. ఆర్ యూ ఎ కంప్లీట్ మ్యాన్? ఆర్ యూ ఎ కంప్లీట్ వుమన్? అని అడగాలి ఇంగ్లీష్‌లో. సో, కాబట్టి ఈశ్వరుడితో అనుసంధానంలో నేను పొందే స్వచ్ఛమైన ఆనందానికి ఏ పదాలు వర్ణించలేవు. ఎగ్జాక్ట్‌లీ. మనము ఈశ్వరుని యొక్క అనుసంధానం, భగవంతుని యొక్క అనుసంధానంతో ఉన్నప్పుడు అప్పుడు ఉండే స్వచ్ఛమైన ఆనందాన్ని మనం వర్ణించలేం. రేయింపవళ్ళు ఆనందమయ స్థితిలోనే ఉంటాము అనేసి ఇక్కడ చెబుతున్నారు. కానీ ఎంత సంతోషంగా ఉంటే మనం అంత ఆయనతో కలిసి ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కనిపించడు కదండీ! నాకెలా తెలుస్తుందంటే నువ్వు ఎంత నీకు చుట్టూ నీకెన్ని సమస్యలు ఉన్నాయని నీకు తెలుస్తాయి కదా! ఎన్ని సమస్యలున్నా నీకు దూరం అవ్వట్లేదు అంటే నువ్వు ఆయనతో కలిసి ఉన్నావని అర్థం చేసుకోవాలి. నువ్వు నువ్వు ఆనంద్ నువ్వు నువ్వు ఎన్ని సమస్యలున్నా కూడా నీకు ఆనందం అనేది దొరకట్లేదు. వాటితో కొట్టుకుపోతున్నావు అంటే, అక్కడ నీకు దేవుడితో కనెక్షన్ కట్ అయిపోయింది అని అర్థం చేసుకోవాలి. సో, అది మాస్టర్స్. ఇక్కడ దివ్య సంకల్పాలిచ్చారు. ఇక్కడ మనము అది. ఓకే. మనమిప్పుడు ఈ అధ్యాయం పూర్తయిపోయింది. 10 అధ్యాయాలు పూర్తి చేశాము. ఇంకా 11వ అధ్యాయం అన్నమాట. ఇదేంటంటే ఇతరులతో ఐకమత్యంగా ఎలా జీవించాలన్నది విషయము. ఓకే. సరే ఇక్కడితో మనం ఆపుదాము. ఎందుకంటే మెడిటేషన్ కూడా చెయ్యాలి కాబట్టి. ఓకే మాస్టర్స్. ఓహ్! మెడిటేషన్ ఆహ్, కన్ ఆహ్, కళ్ళు మూసుకోండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్‌తో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము.
అందులో నిక్షిప్తమైన అనేక డివైన్ గురుశక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తితో మనం కనెక్ట్ అయి ఉన్నాం మా మాస్టర్స్. అన్ని వెలుగు మండలాల నుంచి, కాస్మాస్ నుంచి బ్రైట్ ఎనర్జీస్, గోల్డెన్ రేస్, హీలింగ్ ఎనర్జీస్ను, ప్రాణశక్తి, అలా బ్రైట్ ఎనర్జీస్ను మనపై ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకోండి. అలా పూర్తిగా ఆ ఎనర్జీస్తో నిండి ఉన్నవి క్రమేపీ 7 శరీరాల్లోకి ప్రవేశించి ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో వాటన్నిటిని పారదోలినట్టుగా ఊహించండి మాస్టర్స్. బయటికి వెళ్ళిపోయిన ఆ ఎనర్జీస్పై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ తిరిగి ప్రకృతిలో కలిసిపోయినట్టుగా ఊహించండి మాస్టర్స్. ఇక ఈ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ ఆరాలోనూ 7 శరీరాల్లో కూడా పంచభూతాల్లోనూ అన్ని 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 చక్రాలలోనూ ప్రవేశిస్తూ ఎక్కడెక్కడ క్లెన్సింగ్ కావాలో అక్కడ క్లెన్స్ చేస్తూ వాటిని అదే విధంగా వాటిని కంప్లీట్గా స్టెబిలైజ్ కూడా చేస్తున్నట్టుగా ఊహించండి మాస్టర్స్. చెప్పండి.
ఓకే మాస్టర్స్. హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే పంచభూతాలకు, ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు 2 అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. ఇప్పుడు సహజ స్థాయిలో ఊపిరి తీసుకోండి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు 2 కళ్ళు ఓపెన్ చేసి అరచేతులను నవ్వుతూ చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. ప్రశ్న లేకపోతే మళ్ళీ మనము రేపు ఇండియాలో ఉన్న వాళ్ళకి రేపు రాత్రి 9:30కి ఇదే సెషన్ ఉంటుంది. అంటే కొన్ని రోజులు నేను మధ్య మధ్యలో ఈ విధంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అంటే మీకు ఆల్రెడీ రేపు అనే దాంట్లో ప్రవేశించేశారు కాబట్టి మళ్ళీ మీ టైం ప్రకారము మీకు రాత్రి 9:30కి ఇదే సెషన్ ఉంటుంది మాస్టర్స్. కొద్ది రోజులు అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. మీరు తప్పకుండా రండి.